దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 28. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడని, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. యేసు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథము 49-50 అధ్యాయములు. 49వ అధ్యాయము. అమోనీయులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయినా? మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు? కాగా యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను అమోనీల పట్టణమగు రబ్బా మీదకి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడ చేసేదను. అది పాడుదెబ్బగును. దాని ఉప్పపురములు అగ్నిచేత కాల్చబడును. దాని వారసులకు ఇశ్రాయేలీలు వారసులందరని అగుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెష్బోను అంగలార్చుము, హాయి పాడయను. మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవచ్చున్నారు. రబ్బా నివాసునులారా, కేకలు వేడి, గోనెపట్ట కట్టుకొనుడి. మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. విశ్వాసఘాతకులారా, నా యుద్ధకు ఎవడునూ రాలేడని నీ ధనముని ఆశ్రయముగా చేసుకున్నదానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీ వేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకు అధిపతియున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువునికి ఎదురుగా తరుమబడుదురు. పారిపోవారిని సమకూర్చువాడొకడును లేకపోవును. అటు తర్వాత చెరలో ఉన్న అమోనీయులను నేను రప్పించెదను. ఇదే యెహోవాకు. సైన్యములకు అధిపతి యెహోవా ఏదోమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. తేమానులో జ్ఞానమిక ఏమీ లేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమైన. యాసావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలము రప్పించుచున్నాను. దదానీయులారా, పారిపోవుడి, వెనుకకు మల్లుడి, బహులోతున దాగుకొనిది. ద్రాక్ష పండ్లు ఏరున వారు నీ వద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడవరా? రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము చేయుదురు కదా. నేను యాసావును దిగంబరినిగా చేయుచున్నాను. అతడు దాగి ఉండకుండునట్లు నేను అతన్ని మరుగు స్థలమున బయలుపరుచుచున్నాను. అతని సంతానమును అతని స్వజాతి వారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు. అతడును లేకపోవును. అనాథులకు నీ పిల్లలను విడువము, నేను వారిని సంరక్షించెదను. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రాని వారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే. నీవు మాత్రము బొత్తిగా శిక్ష నొందకపోదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు. బస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియు దాని పట్టణములనియు ఎన్నటన్నిటికీ పాడుగా ఉండుననియు నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానం వచ్చెను. జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు. కూడుకొని ఆమె మీదకి రండి, యుద్ధమునకు లేచిరండి. జనములలో అల్పునిగాను మనుషులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. నీవు బేకరుడువు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకున్నవాడా, నీ హృదయ గర్వమును నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకున్నను. అక్కడి నుండి నిన్ను క్రింద పడద్రోసెదను. ఇదే యెహోవా వాక్కు. ఏదోము పాడైపోవును. దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుములన్నీ చూచి వేలాకోలము చేయుదురు. సొదొమయు గొమొర్రాయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తర్వాత వాటిలో ఎవడునూ కాపురముండకపోయినట్లు ఏ మనుష్యుడునూ అక్కడ కాపురముండడు, ఏ నరుడునూ దానిలో బస చేయుడు. చిరకాలము నిలిచి నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహం వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని వద్ద నుండి తోలివేయుదును. నేనెవని ఏర్పడుతునో వానిని దాని మీద నియమించెదను. నన్ను పోలియున్నవాడై నాకు ఆక్షేపణ కలుగజేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? ఏదోమును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దాన్ని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు. నిశ్చయముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను. భూమి దానికి దద్దరిల్లుచున్నది. అంగలార్పు ఘోషయు ఎర్ర సముద్రము దనుక వినబడెను. శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బస్రా మీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఏదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయం వలె ఉండును. దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి. అవి పరవశములాయను. సముద్రం మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమాయను, పారిపోవలనని అది వెనుక తీయుచున్నది. వణుకు దానిని పట్టెను. ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాస
వేదనలు దానిని పట్టెను. ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడవబడెను. నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడవబడెను. ఆమె యవనులు ఆమె వీధులలో కూలుదురు. ఆ దినము దాని యోధులందరూ మౌనులై ఉందురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజపెట్టెదను. అది బెన్హదదు నగరులను కాల్చివేయును. బబులోను రాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చి హాసోరు రాజ్యములను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట, లేచి కేదారునకు వెళ్ళుడి, తూర్పు దేశస్థులను దోచుకొనిడి. వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనిపోవుదురు. తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు. నకముఖాల భయమని వారు దాని మీద చాటింతురు. హాసోరు నివాసులారా, బబులోను రాజైన నెబుకద్రెజరు మీ మీదకి రావాలని ఆలోచన చేయుచున్నాడు. మీ మీద పడవలనను ఉద్దేశముతో ఉన్నాడు. యెహోవా వాక్కు ఇదే, పారిపోవుడి, బహులోతున వెల్లుడి, అగాధ స్థలములలో దాగుడి. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనము మీద పడుడి. వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును. వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండును. గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారిని నకముఖాల చెదరగొట్టుచున్నాను. నలుదిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదకి రప్పించుచున్నాను. ఇదే యెహోవాకు. హాసోరు చిరకాలము పాడే నక్కలకు నివాస స్థలముగా ఉండును. అక్కడ ఏ మనుష్యుడను కాపురం ఉండడు, ఏ నరుడను దానిలో బస చేయుడు. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవాకు ప్రవక్త అయిన ఇర్మీయాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్య ఆధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చి వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదీ ఉండదు. మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయజూచి వారి ఎదుటను ఏలామును భయపడచేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును. వారిని నిర్మూలన చేయ వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవాకు. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవాకు. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. 50వ అధ్యాయము. బబులోను గూర్చియు కల్దీల దేశమును గూర్చియు ప్రవక్త ఇర్మీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారం తెలియజేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానము నొందును, మెరోదకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానము నొందును, దాని బొమ్మలు బోర్లదోయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదకు ఒక జనము వచ్చుచున్నది. ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుషులేమి పశువులేమి అందరూ పారిపోవుదురు, అందరూ తరలిపోవుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదావారును కూడి వచ్చెదరు. ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకే వచ్చెదరు. ఎన్నటికిని మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకుందాము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై ఆ చెట్టుకి వెళ్ళు మార్గం ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవాకు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. వారి శత్రువులు, మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీల దేశంలో నుండి బయలువెళ్ళుడి. మందలకు ముందు మేకపోతులు నడిచినట్లు ముందర నడువుడి. ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను. బబులోనుకు విరోధముగా దాన్ని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదకి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండి ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. కల్దీల దేశము దోపుడు సొమ్మగును, దాన్ని దోచుకొని వారందరూ సంతుష్టి నొందెదరు. ఇదే యెహోవాకు. నా స్వాస్యమును దోచుకొని వారులారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్యవలే గంతులు వేయుచు బలమైన గుర్రముల వరే మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మును కన్నది తెల్లబోవును. ఇదిగో, అది జనములన్నిటిలో అతి నీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు అగును. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్ణయమగును, నిర్జనమగును. అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నీ చూచి, ఆహా, నీకు ఈ గతి పట్టినదా అందురు. ఆమె యెహోవాకు విరోధముగా పాపం చేసినది. విల్లు త్రొక్కువారులారా, మీరందరూ బబులోనుకు విరోధముగా దాని చుట్టూ యుద్ధబంక్తులు తీర్చుడి. ఎడతెక్క దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడ నొప్పుకొనుచున్నది, దాని బురుజులు పడిపోవుచున్నవి, దాని ప్రాకారములు విరగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతీకారము. దాని మీద పగ తీర్చుకొనుడి. అది చేసినట్టే దానికి చేయుడి. బబులోనులో ఉండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి. కోతకాలమున కొడవలి పట్టుకుని వారిని నిర్మూలము చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు, తమ తమ దేశములకు పారిపోవుచున్నారు. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని
తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టునందును. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెతికినను అది కనబడకుండును. యూదా పాపములు వెతికినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మెరాతాయిల దేశం మీదకి పొమ్ము, పెకోదీయుల దేశం మీదకి పొమ్ము. వారిని హతము చేయము, వారు శాపగ్రస్తులని ప్రకటించము. నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయము. ఆలోచించుడి. దేశంలో యుద్ధ ధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగ బొత్తిగా విరగొట్టబడెను. అన్యజనుల్లో బబులోను బొత్తిగా పాడైపోయెను. బబులోను నిన్ను పట్టుకొంటకే బోను పెట్టి ఉన్నాను. తెలియకే నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధము చేయు బూనుకొంటివి. నీవు చిక్కుపడి పట్టబడి ఉన్నావు. కల్దీల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చి తన ఆయుధములను వెలుపలకు తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి, దాని ధాన్యపు కొట్లను విప్పుడి. కసవు కుప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేడి, శేషమేమీ లేకుండా నాశనము చేయుడి. దాని ఎడ్లన్నిటినీ వధించుడి, అవి వదకు పోవలను. అయ్యో వారికి శ్రమ, వారి దినము ఆసన్నమాయెను, వారి దండన కాలము వచ్చెను. ఆలకించుడి. పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకుని వచ్చుచున్న వారి శబ్దం వినబడుచున్నది. మన దేవుడగు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును, తన ఆలయం విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు. బబులోనుకు రండని విలుకాండ్రు పిలువుడి. విలుత్రొక్కువారులారా మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో ఒకడునూ తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయడి, అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయడి. కావున ఆ దినమున దాని యవనస్తులు దాని వీధులలో కూలుదురు, దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవాకు, ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవాకు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలం వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును, అతని లేవనెత్తువాడెవడునూ లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను, అది అతని చుట్టుపట్టలనున్నట్టిని కాల్చివేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదావారును బాధింపబడిరి. వారిని చెరపెట్ట వారందరూ వారిని గట్టిగా పట్టుకొనిచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులకు కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. యెహోవా మాట ఇదే. కల్దీయులను బబులోని నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలార్జులు నిర్మూలమగు వరకు ఖడ్గం వారి మీద పడును. ఖడ్గం వారి గుర్రముల మీద పడును, వారి రథముల మీద పడును. ఖడ్గము వారి మీదకి దిగుట చేత దానిలో ఉన్న పరదేశులు స్త్రీల వంటి వారు అగుదురు. అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడును. నేలకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అవి చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. అందుచేతను అడవి పిల్లలను నక్కలను అక్కడ నివసించును, నిప్పుకోళ్ళును దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడూనూ నివాస స్థలము కాకపోవును. తరతరములు దానిలో ఎవరునూ కాపురం ఉండరు. యెహోవా వాక్కు ఇదే. సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనం చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురం ఉండకపోవును. ఏ నరుడును దానిలో బస చేయుడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు. మహాజనమును అనేక రాజులను భూదిగంతముల నుండి రేపబడుదురు. వారి వింటిని ఈటను పట్టుకుని వచ్చెదరు. వారు క్రూరులు, జాలి పడని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి, ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారం విని దుర్బలుడాయను. అతనికి బాధ కలిగెను. ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యొర్దాను ప్రవాహంలో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేదును. నేను ఎవరిని ఏర్పడుతునో వానిని దాని మీద నియమించదనని నన్ను పోలియున్నవాడే, నన్ను ఆక్షేపణ చేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? బబులోను గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. కల్దీల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు. నిశ్చయముగా వారిని బట్టి వారికి నివాస స్థలము విస్మయమందును. బబులోను పట్టబడుచున్నదన్న సమాచారం విని భూమి కంపించుచున్నది. జనములలో అంగలార్పు వినబడుచున్నది. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన.
దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మహిమా ఘనతకు అర్హుడా, సృష్టికర్త, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా తండ్రి, దావీదు దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. శద్రకు, మేషకు, అబేద్నెగో వారి దేవుడానికే స్తోత్రాలు, స్తోత్రాలు. నాయనకు దానియేలు సింహపు బోన్లో నుండి అయ్యా నాయన సింహముల మధ్య నుండి తప్పించిన దేవుడవు నాయన. శద్రకు, మేషకు, అబేద్నెగోల అగ్నిగుండం నుండి తప్పించిన దేవుడవు ప్రభా నాయన. నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు, అద్భుత క్రియలు చేసే దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యానికే వందనాలు, వందనాలు, వందనాలు. గొప్ప దేవుడా, మా కొరకు భూమి మీదకు దిగి వచ్చి ప్రభా మా పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, అయా సమాధానార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్యానికి వందనాలు. నీ అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించి నీ రక్తంతో కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. పరిశుద్ధాత్మడా, మీరు మాలోనికి రండి, మమ్మల్ని బలపరచండి నాయన. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి, తెలివి, జ్ఞానం, వివేచన మాకు అనుగ్రహించండి, ఆలోచన మాకు అనుగ్రహించండి ప్రభా. నీకే వందనాలు. వాక్యమే ఉన్న దేవానికి వందనాలు. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో అదే మాకు నెమ్మదిస్తుంది. ఈ వాక్యాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించి మేము చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నావు ప్రభా. అయ్యా నాయన, అయ్యా దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తూ నాయన అయా మరి ఒక నూతన దినం మాకు దయచేశారు, మీకు వందనాలు ప్రభా. అయ్యా నీ కృపాసన యొద్దకు వచ్చి ఉన్నా, నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు. మా వ్యక్తిగత జీవితాలపై, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. మా ఇంటి యజమానులపై నీ కృప కలుగును గాక. మా బిడ్డలపై నీ కృప కలుగును గాక. అయ్యా మా తల్లిదండ్రులు, మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం, నీ కృప కలుగును గాక. అయ్యా తండ్రి, మా అపరాధములు క్షమించి నాయన, మా పాపములు క్షమించి మా కుటుంబాల్లో గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా మా కుటుంబస్తుల పాపాలు, మా పాపాలు మా కుటుంబాలను రక్షించండి. మా నాయన, మా పట్టణాన్ని రక్షించండి, మా ఇరు తెలుగు రాష్ట్రాలను రక్షించండి, మా భారతదేశాన్ని రక్షించండి. 150 కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి ప్రభా. కుడి ఎడమలు తెలియని ప్రజలు ప్రభా. అయ్యా తండ్రి, నాయన వారి కొరకు నీ రక్తాన్ని చిందించావు ప్రభా. రక్తాన్ని చేత పట్టుకుని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నిశ్చయంగా నాయన మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. మా దేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడి, వారి హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెలు మాంసపు గుండెలుగా మార్చబడును గాక. ఒప్పింపు చేయ ఆత్మ భారతదేశంలో బలముగా పనిచేయును గాక అని ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. అందరికీ అయ్యా నీ చిత్తానుసారమైన పరిపాలన చేయటకు కావాల్సిన జ్ఞానము అనుగ్రహించండి. అయ్యా సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసునామంలో లయపరచబడును గాక. సువార్త ద్వారాలు ప్రపంచవ్యాప్తంగా యేసునామంలో తెరవబడును గాక. క్రైస్తవులందరూ రూపాంతరపరిచిన రూపులోకి మార్చబడుదురు గాక. దైవజనురాలు, సేవకురాలు, పరిశుద్ధులందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటూ అభిషేకించి వాడుకోండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని వేడుకుంటూ ప్రభా. అయ్యా తండ్రి, ప్రపంచ దేశములను అయ్యా తండ్రి, ఇజ్రాయెల్ దేశాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలు క్షేమం దయచేయమని, ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉదయకాలమున ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభువును, ప్రియకుమారుడు, రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.